దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలు మీరు తెరవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు ప్రియ సహోదరి చదువుతుండగా చాలా జాగ్రత్తగా ఇక మాటలు మనం విందాం. చదవండి. అనేక సార్లు ఈ వచనాలు మనం విన్నాం కదా, ఇది మనకు తెలియదేం కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయం, ఈ 3 కూడా క్రిస్టియన్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఏంటి? దేవుని యొక్క నమ్ముకున్న ఆయన బిడ్డల యొక్క నియమావళి. తెలుగులో చెప్పాలంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే నియమావళి. ఎగ్జాంపుల్, మనం పనిచేసే స్థలాల్లో కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఉంటుంది. అంటే ఆ యొక్క కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఏం చేయాలి? పాటించాలి. ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ని పాటించకుండా ఉన్నట్లయితే డిసిప్లినరీ యాక్షన్ ఆ యొక్క కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, పోలీస్కి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, మినిస్టర్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా నియమావళి ఉంది. అలాగే దేవుని నమ్ముకున్న మనకు కూడా ఒక నియమావళి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చాడు. కోడ్ ఆఫ్ కండక్ట్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయం 7వ వచనం. This is a Christian believer's code of conduct. If you are conducting yourself as a Christian, you should follow this code. అందుకనే యేసు ప్రభు కొండపైన చేసిన యొక్క ప్రసంగం మన యొక్క జీవితాలకు ఎంతో 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 అవసరమైనది. దాన్ని మనం అర్థం చేసుకుంటే ఇక లోకంలో క్రీస్తు బిడ్డగా నీ జీవితం ఏ రకంగా నువ్వు జీవించాలో నువ్వు తెలుసుకుంటావు. ఇక కోడ్ ఆఫ్ కండక్ట్ని నువ్వు తెలుసుకోకుండా క్రీస్తు బిడ్డగా ఈ లోకంలో నువ్వు ఉండలే. క్రీస్తు లక్షణాలు నీకు జీవితంలో నువ్వు కలిగి ఉండలే. అందుకని దేవుని నమ్ముకుంటాం కాదు గొప్ప, దేవుని పోలి నడుచుకుంటాం ఇక లోకంలో దేవుడి నిన్ను ఆశిస్తున్నాడు. దేవుని పోలి ఏ రకంగా నడుచుకోవాలో యేసు ప్రభు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయంలో ఆయన తెలియజేశాడు. నువ్వు ఇతరులతో ఏ రకంగా నువ్వు ప్రవర్తించాలి, ఇక లోకంలో ఉన్న కొన్ని సిచ్యుయేషన్స్ని నువ్వు ఏ రకంగా డీల్ చేయాలి, ఇక లోకంలో వచ్చే టెంప్టేషన్స్ని నువ్వు ఏ రకంగా నువ్వు ఫేస్ చేయాలి. What is your code of conduct as a believer, as a Christian, as a disciple of Christ? చాలా మంది మనం ఏం చేస్తామంటే ఇక కోడ్ ఆఫ్ కండక్ట్ మనం ఏం చేయం. Every church, every family, every believer ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ని పాటిస్తే ఎలా ఉంటుందో తెలుసా? పరలోకం భూలోకంలో నీ కుటుంబం నరకంగా ఉంది. కారణం తెలుసా? దిస్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈస్ నాట్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. దాంట్లోని అంశాలని మనం ఏం చేయాలి? పదే పదే మనం జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారం నేను జీవిస్తున్నానా లేదా అని మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. కాబట్టి ఈరోజు
మనం చదువుకున్న 5 వచనాల్లో దేవుడు ఇతరుల గురించి మనం ప్రవర్తించవలసిన విధానం ఆయన తెలియజేస్తున్నాడు. మీరు తీర్పు తీర్చకుండా ఉన్నట్లయితే మీకు తీర్పు తప్పించబడుతుంది. నెంబర్ 1 ఏంటి? నువ్వు ఇతరులను తీర్పు తీరిస్తే నీకు తీర్పు తప్పదు. అలాగే నువ్వు ఇతరులకు తీర్పు తీర్చకుండా నువ్వు ఉన్నట్లయితే దేవుడు కూడా ఏంటంటే నిన్ను తీర్పు తీర్చు. ఈ లోకంలో నువ్వు తీర్పు తీర్చడం చాలా ఈజీ, కానీ దేవుని యొక్క తీర్పు తట్టుకోవటం మాత్రం కష్టం. నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? దేవుని దగ్గర నుంచి నువ్వు తీర్పు తప్పించబడాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో నువ్వు తీర్పు ఇచ్చేవాడు. ఇట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్. వాట్ ఐ సపోజ్ టు డూ ఐ విల్ డూ. వెదర్ అదర్ పీపుల్ ఆర్ డూయింగ్ ఆర్ నాట్, ఇట్స్ ఇమ్మెటీరియల్ టు మీ. ఇతరులు దాన్ని చేస్తున్నారో లేదో నాకు అనవసరం. నేను చేసేది నేను నమ్మకంగా చేస్తాను. కారణం ఏంటంటే నా దేవునికి, ఆయన పిలుపుకు తగ్గట్టుగా నేను ఉండాలి. నా మాట చేత, నా క్రియ చేత, నా ప్రవర్తన ద్వారా ఇతరులను నేను తీర్పు తీర్చే వ్యక్తిగా నేను ఉండకూడదు. కారణం ఏంటంటే దేవుడు నన్ను తీర్పు తీరుస్తాడు. అది మొదటి అంశంగా మనం చూస్తున్నాం. రెండోది, మనము కొలతతోనే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఇతరులు ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనుకో, దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇతరులు కూడా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాడు. నీ భర్త నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే భర్త కూడా నిన్ను ఏం చేస్తాడు? ఎక్కువగా ప్రేమిస్తాడు. నువ్వు ఏ కొలత కొలుస్తావో అదే కొలత నీకేమవుతుంది? వాపసు వస్తుంది. ఇతరులు చూసి నవ్వు వాపసు వస్తుంది. ఇతరులు చూసి ఉరుము వాపసు వస్తుంది. దేవుని యొక్క బిడ్డలుగా ఆయన దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క నియమావళి దేవుడు చెబుతున్నాడు. ఇతరులు మీకు ఏది చెయ్యాలని ఇష్టపడతారో ఆ రకంగా ఇతరుల పట్ల మీరు ఏం చేయాలి? ప్రవర్తించాలి. ఎవడైనా నన్ను తిట్టాలని అనుకుంటాను నేను. అందరికి ఏంటి ఆశ ఉంటుంది? నేను ఎలాంటోడైనా అందరూ నన్ను ఏం చేయాలి? ఈమె కంటే ఇతని కంటే మంచోడు ఈ లోకంలో ఎవడో లేడు అని ఏం చేయాలి? నాకు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఎప్పుడవుతుంది అది? నువ్వు ఇతరులకు అలాంటి సర్టిఫికెట్ ఇవ్వు. యేసయ్య ఆ యొక్క సర్టిఫికెట్ ఇచ్చాడు. కలువరి శిలువపై ఆయన బాధపడుతూ భయంకరమైన శారీరక, మానసిక, ఆత్మ సంబంధమైన హింసను పొందుతూ ఆ పరిస్థితుల్లో వాడు దొంగ. ఎవడు? యేసు ప్రభు యొక్క శిలువ పక్కన దొంగలు ఉన్నారుగా, ఓకే, వాళ్ళని కూడా శిలువ వేశారు. వాణ్ణి దొంగ అన్లా. వాళ్ళను యేసయ్య ఏం చేశాడు? విమర్శించలా. వాళ్ళను యేసయ్య తీర్పు తీర్చలా. నువ్వు చేసిన దానికి నువ్వు శిక్ష అనుభవించావు అన్లా. ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో. అంటే దాని అర్థం ఏంటి? మన యొక్క జీవితాల్లో కూడా ఇలాంటి క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. నువ్వు క్రీస్తు బిడ్డవైతే క్రీస్తు మనసు కలిగి ఉండాలి. నువ్వు క్రీస్తు బిడ్డవైతే క్రీస్తు ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. నువ్వు క్రీస్తుకు సంబంధించిన వ్యక్తివైతే క్రీస్తు లక్షణాలు మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. అదే దేవుడు చెప్తున్నాడు. మనం ఏం చేస్తాం? అందరూ నన్ను మంచిగా చూడాలి, కానీ నేను మాత్రం కొంతమందినే పట్టించుకుంటాను. దేవుడు చెప్తాడు, ఏ కొలతతో నువ్వు కొలుస్తావో ఆ కొలతతోనే నేను నిన్ను. కాబట్టి నీకు జీవితంలో చాలా మంది ఏం చేస్తారంటే మాట్లాడే వాళ్ళతో మాట్లాడతాం, ప్రేమించే వాళ్ళని ప్రేమించడం వలన, పట్టించుకున్న వాళ్ళని పట్టించుకోవడం వలన నువ్వు పెద్ద స్పెషల్ ఏం చేయట్లేదు.
పరిశుద్ధ శాస్త్రుల గురించి దేవుడు అదే చెప్తున్నాడు. మీకు వందనాలు చేసేవారికి మీరు వందనాలు పెడితే వాట్ ఈస్ సో స్పెషల్? మిమ్మల్ని చూస్తే నవ్వే వారికి మీరు నవ్వితే వాట్ ఈస్ సో స్పెషల్? అన్యులు కూడా అదే చేస్తారుగా. మీరు అన్యులు కాదు కదా, నా బిడ్డలో అయితే నా ప్రవర్తన మీరు కలిగి ఉండండి. నా ప్రవర్తన మీరు కలిగి ఉండండి. ఈ యొక్క లోకంలో నేను ఎదుర్కొన్న యొక్క పరిస్థితులు మీ యొక్క జీవితాల్లో కూడా ఎదుర్కొన్నప్పుడు నేను ఎలాగ ప్రవర్తించానో మీరు కూడా అలాగే ప్రవర్తించండి. తీర్పు తీర్చేదానికి కేపబుల్ పర్సన్ ఇస్ జీసస్ క్రైస్ట్. తీర్పు తీర్చేదానికి మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ యేసయ్య. కానీ ఆయన 33.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన తీర్పు ఎవరికి అంటే యేసయ్య కంటే గొప్ప వాళ్ళ మనం. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆ కొలతతో ఆయన కొలుస్తాడు. థర్డ్ పాయింట్, మన కంటిలో ఏంటి దూలం పెట్టుకొని ఇతరుల కంట్లోనికి నడుస్తుంది మనం అంటే దాని అర్థం ఏంటంటే మొదట మనల్ని మనం ఏం చేయాలి, పరిశీలన చేసుకోవాలి. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఎవడైనా నేను పరిశుద్ధుడు నీతిమంతుడు అంటే వాడు అబద్ధికుడు అని బైబిల్ చెప్తుంది. ఈ లోకములో ఎవరూ కూడా మనం పరిశుద్ధులుగా మనం జీవించడానికి అనేకమైన ఛాలెంజెస్ మనకు ఉన్నాయి. మన ప్రయత్నం ఏంటంటే దేవునితో అంటిపెట్టుకున్నట్లయితే ఆ పరిశుద్ధత మనకి జీవితాల్లో మనం పొందుకుంటాం. ఆ దేవునితో సంబంధం కలిగి ఉంటే ఆ యొక్క పరిపూర్ణతలోనికి మనం మార్చబడతామని చెప్పి ఆయనతో మనం ఏం చేస్తున్నాం, ఇక పాప లోకములో పరిశుద్ధమైన దేవునితో మనం ఏం చేస్తున్నాం, సహవాసం చేస్తున్నాం. ఈ దేహముతో ఉన్నంత వరకు మనం దేవునికి దూరంగానే మనం జీవిస్తాం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఇతరులతో కంపేర్ చేసుకో. నీ ఆత్మీయ జీవితంలో ఇతరులు నీలాగా ఉండట్లేదని నువ్వు ఆలోచన చేయకు. ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్, దట్స్ ఇట్. మొదట నువ్వు చేయాల్సిందే ఇతరులను కామెంట్ చేసేదా, ఇతరుల గురించి మాట్లాడేదా. మనం చేయవలసింది ఏంటంటే మనం ఏం చేయాలి, మన కంటిలో ఒక దూలాన్ని మనం. 4వ పాయింట్ మనం చూసినప్పుడు దీనికి సంబంధించి ఒక ఇలిస్ట్రేషన్ మీకు చెప్తాను నేను. రెండు ఇల్లు ఎదురుబెదురుగా ఉన్నాయి, ఆపోజిట్ హౌసెస్. ఓకే, ఆ యొక్క ఆపోజిట్ హౌసెస్ ఉన్న ఇద్దరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, ప్రతి ఆదివారం కూడా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, క్రైస్తవులు. ఒక కుటుంబంలోని స్త్రీ ఎప్పుడూ కూడా అవతల బిల్డింగ్ ఉన్న యొక్క స్త్రీని చూసి ఎప్పుడు కూడా ఆమె తప్పుగా మాట్లాడేదంట. ఇంట్లో చూడు, ఆమె ఉంది, ఇంటిని కూడా శుభ్రం చేసుకోవట్లా, ఇంటినే శుభ్రం చేయకపోతే ఇక భార్య భర్తలు ఏ రకంగా పట్టించుకుంటుంది అని ఈ రకంగా ఆ యొక్క వ్యక్తిని తృణీకరిస్తూ, ఆ యొక్క వ్యక్తిని విమర్శిస్తూ, ఆ యొక్క వ్యక్తిని తీర్పు తీరుస్తూ జీవితంలో కొనసాగుతుంది. ఒకసారి భర్త విన్నాడు ఇదంతా. ఒకసారి భర్తను కూడా పిలిచిందా, చూడండి ఆ ఇల్లు చూడండి ఎలా ఉంది అని అద్దంలో నుంచి ఆ ఇంటిని చూస్తుంది. భర్తకు అర్థమైంది పరిస్థితి ఎక్కడ ఉందని. సరే ఒక సంగతి చూడు, బయటికి వెళ్దాం అన్నాడు. బయటికి తీసుకెళ్ళి ఆ ఇంటిని చూడు ఇప్పుడు అన్నాడు. వాళ్ళ ఇంటికంటే చాలా శుభ్రంగా కనిపిస్తుంది, తలతలలాడుతుంది,
ఈమెకి అర్థం అవ్వలేదు. సరే మన ఇంటిని కూడా ఒకసారి చూడు, నువ్వు చూస్తున్న యొక్క కిటికీలోని నుంచి ఆ కిటికీని ఒకసారి చూడు అని భర్త చెప్పాడు. అప్పుడు ఆ కిటికీకి ఎంత ఉందో తెలుసా? భయంకరమైన దుమ్ము కొట్టుకుపోయి, ధూళి కొట్టుకుపోయి అక్కడ ఉంది. లోపల నుంచి ఈయన చూస్తే ఏం కనిపిస్తుంది? ఆ ఇంట్లో ధూళి ఉన్నట్టు కనిపిస్తుంది. ఇదే ఎగ్జాక్ట్లీ ఏంటి, కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివారి యొక్క కంటిలోనే చాలా మంది కుటుంబాల్లో మనం చేస్తున్న తప్పిదమేది, ఇతరుల గురించి మాట్లాడటం, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడటం, ఇతరుల గురించి తప్పుగా విమర్శించటం, ఇతరులను తక్కువగా చేసి మాట్లాడటం, ఇతరులను మనము వారికంటే ఎక్కువగా మనం హెచ్చింపు మనం పొందుకునే రకంగా చేసే క్రైస్తవ జీవితాలని దేవుడు ఏమంటున్నాడు? ఈరోజు వాటిని విడిచిపెట్టాలి. ఇంకొక 3 వచనాలు చెప్పి నేను ఇక టాపిక్ నేను ఇంకా నెక్స్ట్ వీక్స్లో కొనసాగిస్తాను. నేను పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 1 Peter chapter 4 verse 15. పేతురు రాసిన మొదటి పత్రిక 4:15. అంటే ఇక్కడ 4 కేటగిరీస్ ఉన్నాయి. మొదటి కేటగిరీ అంటే, మొదటి కేటగిరీ ఏముందండి బైబిల్లో? నరహంతకుడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా నరహంతకులు లేరు. ఉంటే ఇక్కడ ఉన్నాం, జైల్లో ఉన్నాం కదా, నరహంతకులు లేవు. నెక్స్ట్ బ్యాచ్ ఏంటి? దొంగ. ఎవరింట్లో పడిపోయి దొంగతనం చేయట్లా, ఆ బ్యాచ్లో కూడా లేదు. అంటే వేరే దొంగతనం చేస్తానంటే దాని గురించి నేను మాట్లాడను. దేవునికి ఇచ్చిన సమయాన్ని నువ్వు ఇవ్వకూడదు, దొంగే, అది దాని గురించి మాట్లాడలేదు. సాధారణంగా ఇక లోకంలో మిగతా వాళ్ళు ఏ రకంగా దొంగ అని ఎవరంటారు? ఏదైనా బ్యాంక్ని లేకపోతే ఇల్లు ఏమైనా దోచుకున్న వాళ్ళని దొంగ అని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా దొంగలము కాదు. ఓకే, ప్రైజ్ గాడ్. 3వ కేటగిరీ ఉంది. ఏంటది 3వ కేటగిరీ? దుర్మార్గులు. మనం దుర్మార్గులు కాదు, ఓకే. కానీ 4th కేటగిరీలో కంపల్సరీ ఉంటాం. ఏంటిది? పరుల జోలికి. ఏంటి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు పరుల జోలికి పోతే అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు నువ్వేం చేస్తున్నావు? నువ్వు విమర్శిస్తున్నావు, వాళ్ళకు నువ్వు తీర్పు తీరుస్తున్నావు. అందుకే దేవువాక్యం చెబుతుంది, నువ్వు పరుల జోలికి నువ్వు వెళ్ళొద్దు, నీ జోలికి నువ్వు చూసుకో. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. డోంట్ వరీ అబౌట్ అదర్ థింగ్స్. డోంట్ వరీ అబౌట్ అదర్ పీపుల్. వాట్ దే డూయింగ్, ఇట్స్ ఇమ్మెటీరియల్. డూ వాట్ యు సపోజ్ టు డూ. నువ్వు చేయవలసింది నువ్వు చేయి. పరుల జోలికి నువ్వు వెళ్ళొద్దు. ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి చెప్పండి? పరుల జోలికి వెళ్తామేగా. ఇక్కడ ఎంతో దేవుని వాక్యం వింటాం, ఇంటి పక్క వాళ్ళ యొక్క సమస్యల్లో ఏం చేద్దాం? తల మునకలైపోయి వాళ్ళని బదారికి ఇచ్చే రకంగా ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం? ప్రవర్తిస్తాం. దేవుడు చెబుతాడు, నువ్వు పరుల జోలికి నువ్వు వెళ్ళొద్దు. పరుల జోలికి వెళ్ళినట్లయితే నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు? తీర్పు నువ్వు తీరుస్తున్నావు. ఇంకో వచనం చదువుతా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:5. 1 Corinthians chapter 4:5. ఇది నా మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలో యొక్క మాటలు. దేవుని యొక్క రాకడ సమయం వరకు కూడా మనం ఏం చేయాలి? దేనిని గురించి నువ్వేం చేయాలి? తీర్పు తీర్చకూడదు. దేనిని గురించి అంటే ఏంటి? తేట తెల్లమైన తెలుగు పదం. దేనిని గురించి నువ్వు తీర్పు ఎప్పుడు వరకు? దేవుని యొక్క రాకడ సమయం వరకు. కారణం ఏంటి? దేవుని యొక్క రాకడ సమయంలో నువ్వు దేవునితో కూడా వెళ్ళిపోతే నీ స్వభావం ఏమైపోద్ది? దైవ స్వభావం అంతే. ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా మానవ స్వభావం. కాబట్టి ఇక లోకంలో ఉన్న మానవ స్వభావంతో మనం ఏం చేస్తాం? ఇతరులను మనం ఏం చేస్తాం? విమర్శిస్తాం. ఇతరులను ఏం చేస్తాం? తీర్పు తీరుస్తాం. అందుకని మీరు పరుల జోలికి వెళ్ళొద్దు,
ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు లోతుగా చెప్తున్నాడు ఏంటంటే, మీరు దేని గురించి తీర్పు తీర్చకుడి. ఆఖరిగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 29-30. మత్తయి సువార్త 8:29-30. ఇక్కడ మనకు గమనించవలసిన ఒక ఆత్మీయ సత్యం ఏంటంటే, యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక దెయ్యం పట్టిన వ్యక్తి అక్కడ కనిపిస్తుంది. వాడు యేసయ్యను చూసి అరుస్తున్నాడు. ఏమని అరుస్తున్నాడు? నాయన ఇంత తొందరగా ఎందుకు వచ్చేసావు? ఇంకా నీ సమయం రాలేదే, ఆ సమయం ముందు ఎందుకు వచ్చావయ్యా అంటే దాని అర్థం ఏంటి? తీర్పు తీర్చేదానికి అధికారం ఎవరికి ఉంది? యేసయ్యకు. ఇమ్మీడియట్ గా అక్కడే తీర్పు తీర్చొచ్చు. పాతాళ లోకానికి ఆ యొక్క దురాత్మలను పంపించేదానికి యేసయ్య అక్కడికక్కడే తీర్పు తీర్చాలి. కానీ యేసయ్య తీర్పు తీర్చాడా? తీర్చు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం, ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు కూడా దేని గురించి తీర్పు తీర్చేవారిగా మనము ఉండకూడదు. మన యొక్క వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, సామాజిక జీవితంలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆత్మ చేత వాళ్ళు చేయబడ్డారు. నరుడు జీవాత్మ. ప్రతి ఒక్కరూ దేవునికి సంబంధించిన వాళ్ళు. ఎవ్వరూ కూడా తక్కువ వాళ్ళకి లోకంలో ఎవరు లేరు. దేవుడు చేసిన సృష్టి అద్భుతం, ఆశ్చర్యం. దీన్ని గమనించి మన జీవితాల్లో ఇతరులను మనం విమర్శించకూడదు, ఇతరులను జడ్జ్ చేయకూడదు, ఇతరులను తీర్పు తీర్చుకోవాలి. మన యొక్క విశ్వాస జీవితాలని మనం ఏం చేద్దాం? కావాలి. ఆఖరి పాయింట్, ఎక్స్ట్రీమ్ ఏంటంటే, ఎవరైనా బహు భయంకరమైన పాపం చేస్తున్నాడు, నీ కోపం వస్తుంది, వీడు తప్పక నరకానికి వెళ్తాడు అని అన్నావు అనుకో, నువ్వేం చేస్తావు? శారీరక విషయాల్లో కొన్ని కన్సెషన్స్ ఉండొచ్చు, కానీ స్పిరిచువల్ విషయాల్లో మాత్రం ఆ జడ్జిమెంట్ ఎవరిదో తెలుసా? దేవుడు. ఆ జడ్జిమెంట్ నువ్వు తీసుకో, ఆ పని నువ్వు చేయి. అందుకనే పరలోకం అనేది ఏంటంటే విచిత్ర స్థలం అంట. ఏంటి విచిత్రం? వీళ్ళు ఉంటారు అన్నారు ఉండరంట, వీళ్ళు ఉండరు అన్నవాళ్ళు ఉంటారు. ఎందుకు తీర్పు తీరుస్తావు? ఎందుకు జడ్జి చేస్తావు? బెస్ట్ ఏంటంటే తీర్పు తెచ్చుకుని ఉన్నట్లయితే బంపర్ ప్రైజ్ నీకు ఏ తీర్పు ఏది బెస్ట్? అనవసరంగా టెన్షన్ పడిపోవు, అనవసరంగా ఇతరుల పైన ఒక మాట నీ తీర్పు తెచ్చినట్లయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతి దానికి దేవుడు ఏం చేస్తాడు? ఆ తీర్పు సమయంలో నిలబడలేం. కారణం ఏంటి? ఇక పాప లోకంలో ఉంటుండగా దేవునికి ఏంటంటే ప్రతిదీ కూడా పాపం అంటే పాపమే. మనకున్న గ్రేడ్స్, ఇది చిన్న పాపం, ఇది పెద్ద పాపం, ఇది సూపర్ పాపం, ఇది పిల్ల పాపం అని గ్రేడ్స్ ఉన్నాయి. దేవునికి ఏంటి? పాపం అంటే పాపమే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మూర్ఖుల యోచన పాపం. విశ్వాస మూలం కానిది పాపం. సకల దుర్నీతియు విశ్వాస మూలం కానిదేదో. కాబట్టి నువ్వు ఏ విషయమైనా తప్పిపోవచ్చు. మనం ఏం చేస్తున్నాం? ఒకే యాంగిల్లో చూస్తున్నాం, బట్ అదర్ యాంగిల్స్ వీఆర్ నాట్ వరీడ్ అబౌట్. లెట్ us look at 360 degrees. మా ఆఫీస్లో 360 degrees ఫీడ్బ్యాక్ అనేది తీసుకోండి.
నా బాస్ నా గురించి ఏం చెప్తాడు, నా కొలీగ్ నా గురించి ఏం చెప్తాడు, నా సబార్డినేట్ నా గురించి ఏం చెప్తాడు, మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు నా గురించి ఏం ఫీడ్బ్యాక్ ఇస్తారని చెప్పి నా పర్సనాలిటీని ఏం చేస్తారంటే నాకు చూపిస్తారు. బాబు నీ సంగతి ఇది. మనం చేసే పెద్ద మిస్టేక్, బ్లండర్ ఏంటంటే వి విల్ లుక్ కుదిరేటి హార్స్ కదా. హార్స్కి ఏంటి అర్థం? ఇలా ఉంటుంది. ఇంక యువత పక్కన అవతల పక్కన వెనకాల సంగతి దాన్ని పట్టించుకోవాలి. అది ఇలా వెళ్ళిపోతాడు, డబా ఉద్దేశం గుద్దేస్తున్నాను. మన లైఫ్లో అలాగే నేను ఇలా చూస్తున్నాను కాబట్టి ఆ యొక్క చూపు వలన ఏమవుతుందో తెలుసా, ఇతరులను మనం ఏం చేస్తున్నాం, తప్పు పెట్టేదానికి, ఇతరులు మనం కామెంట్ చేసేదానికి, ఇతరుల గురించి మనం తీర్పరిగా తీర్చేదానికి మనకి జీవితంలో మనం ఏం చేస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈరోజు ఏం చేద్దాం, తీర్పు నుంచి తప్పించబడాలి. దేవుడు దగ్గర నుంచి తీర్పు తీర్చకుండా నువ్వు బతికి బట్ట కట్టాలంటే ఏం చేయాలి, తీర్పు తీర్చాలి. లెట్ ఇట్ హ్యాపెన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఆయన నీకే సమస్తమును దేవుని యొక్క మహిమ నిమిత్తం మీరు చేయండి. దట్స్ ఇట్. సమస్తం ఆ రకంగా చేసేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించిన గాక. ఆమేన్. దయచేసి అందరూ ఇచ్చిన